హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అలప్టెక్కి. ఈరోజు ఈ వీడియోలో మనం ఏఐ ఏజెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం అండ్ ప్రాక్టికల్గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలో ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్, వాట్ ఈజ్ ఏఐ ఏజెంట్? అది తెలుసుకునే దానికంటే ముందు వి వాంట్ టు డిస్కస్ అబౌట్ వై ఏఐ ఏజెంట్స్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. అసలు ఈ ఏఐ స్పేస్లో ఎల్ఎల్ఎమ్స్ ఉన్నాయి, ర్యాగ్ ఉంది, మళ్ళీ ఈ ఏఐ ఏజెంట్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది, దాని గురించి ఫస్ట్ డిస్కస్ చేద్దాం. దీన్ని ఇంకా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఐ విల్ టేక్ ఆల్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ ఇట్ వెరీ క్లియర్లీ. సి, ఫస్ట్ ఎల్ఎల్ఎంని మన బ్రెయిన్గా కన్సిడర్ చేయండి. ఇట్ ఈస్ జస్ట్ అ బ్రెయిన్ ఫర్ ఏఐ. ఓకే, ఇప్పుడు ర్యాగ్ని డిస్క్రైబ్ చేయాలి అంటే ఓపెన్ బుక్ ఎగ్జామ్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఓపెన్ బుక్ ఎగ్జామ్లో ఏముంటుంది మనకి? ఓపెన్ బుక్ ఎగ్జామ్ ఈజ్ అన్ ఎగ్జామ్ వేర్ వీ కెన్ టేక్ అ బుక్ ఫర్ రైటింగ్ దట్ ఎగ్జామ్. ఓకే, ఒక బుక్ తీసుకెళ్ళొచ్చు. ఇప్పుడు క్వెరీ ఉంది, క్వశ్చన్ పేపర్ ఉంది, క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్కి తగ్గట్టు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఉంది, వాట్ ఈజ్ సూపర్వైజ్ మిషన్ లెర్నింగ్ అనే ఒక క్వశ్చన్ ఉంది. ఇప్పుడు మీ దగ్గర మిషన్ లెర్నింగ్ బుక్ ఉంది, క్వశ్చన్ ఉంది. ఆ క్వశ్చన్కి తగ్గట్టు ఎక్కడైనా ఒక టాపిక్ కనపడింది అనుకోండి, ఆ పేజ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న కంటెంట్ అంతా మీరు చూసి ఆ కంటెంట్ని పేపర్లో రాస్తాము. ఎలా రాస్తాము? పాయింట్స్ పెట్టి, లేకపోతే అదే వర్డ్ని ఇంకా బెటర్గా ప్రజెంట్ చేస్తాము. దట్ ఈస్ కాల్డ్ ర్యాగ్. సింపుల్గా ర్యాగ్లో కూడా ఇంతే జరుగుతుంది. మన ఎక్స్టర్నల్ సోర్స్ ఆఫ్ డేటా ఉంటుంది, దాన్ని ఎల్ఎల్ఎంకి ఇస్తాము. ఎల్ఎల్ఎం మనం అడిగిన క్వశ్చన్కి రిలేటెడ్ చంక్స్ని తీసుకుంటుంది. ఆ చంక్స్ అన్నిటిని తీసుకొని క్వశ్చన్కి తగ్గట్టు ఆన్సర్ని జనరేట్ చేసి ఇస్తుంది. దిస్ ఈజ్ ర్యాగ్. మరి ఏఐ ఏజెంట్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎల్ఎల్ఎం దగ్గరికి వెళ్ళి నాకు ఈ టాస్క్ కావాలి, ఒక ఇప్పుడు మన రియల్ వరల్డ్ ఎగ్జాంపులే తీసుకోండి. మనం ఒక ఆబ్జెక్ట్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి జరపాలనుకుంటున్నాము. మన బ్రెయిన్ వల్ల అయిద్దా? జస్ట్ బ్రెయిన్కి చెబితే మన బ్రెయిన్ ఏమన్నా ఆ వస్తువుని అక్కడి నుంచి ఇక్కడికి మారుస్తుందా? లేదు. అది కాకపోతే దాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి మార్చాలి అని దానికి ఐడియా ఉంటుంది. ఓకే, కాకపోతే అది ఫిజికల్గా ఆ ఆబ్జెక్ట్ని మూవ్ చేయలేదు. ఎలా మూవ్ చేస్తాం? మన హ్యాండ్స్ ద్వారా. ఓకే, ఇంకొకటి చెప్పాలి అంటే, ఇప్పుడు మీరు ఒక టికెట్ బుక్ చేయాలనుకుంటున్నారు ఫర్ గోయింగ్ ఫ్రమ్ వన్ డెస్టినేషన్ టు అనదర్ డెస్టినేషన్. ఓకే, డెస్టినేషన్కి వెళ్ళాలనుకోండి, మన బ్రెయిన్స్కి చెప్తే మన బ్రెయిన్ ఏమన్నా ఆ టాస్క్ని కంప్లీట్ చేస్తుందా? చేయదు. కాకపోతే ఆ టాస్క్ని ఎలా కంప్లీట్ చేయాలో మన బ్రెయిన్కి తెలుసు. అంటే ఇప్పుడు మనం ట్రైన్కి వెళ్ళాలనుకోండి, ఐఆర్సిటీసీ వెబ్సైట్లోకి వెళ్ళాలి, దానికి సైన్ ఇన్ చేయాలి. సైన్ ఇన్ చేసిన తర్వాత డెస్టినేషన్ చూసుకోవాలి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అని చూస్ చేయాలి, డేట్ సెలెక్ట్ చేసుకోవాలి, అవైలబుల్ సీట్స్ చూడాలి, సీట్ చూసి బుక్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మన ఎల్ఎల్ఎం బ్రెయిన్కి తెలుసు, మనకు తెలుసు. కాకపోతే మనం ఫిజికల్గా చేయలేం. ఎలా చేస్తాము? మనమే మన హ్యాండ్స్ ద్వారా, జనరల్గా ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, మన హ్యాండ్స్ ద్వారా ల్యాప్టాప్ ఆర్ ఎనీ మొబైల్ అప్లికేషన్ ఆర్ కంప్యూటర్ అప్లికేషన్కి వెళ్ళి ఆ ఐఆర్సిటీసీ వెబ్సైట్ దగ్గరికి వెళ్తాము, మనకు కావాల్సిందని లాగిన్ చేస్తాము, అన్నీ చేస్తాము. ఓకే, సేమ్ ఇక్కడ కూడా ఏ ఏజెంట్ అనేది మనకున్న ఫిజికల్ టాస్క్ని కంప్లీట్ చేయడానికి ఏ ఏజెంట్ అనేది ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది. వితౌట్ హ్యూమన్ ఇంటర్వెన్షన్, హ్యూమన్ ప్రెజెన్స్ లేకుండా, ఆర్ మినిమల్ హ్యూమన్ ప్రెజెన్స్. ఒకటి హ్యూమన్ ప్రెజెన్స్ అయినా ఉండదు, లేకపోతే కొంచెమైనా హ్యూమన్ ప్రెజెన్స్ ఉన్నట్టు. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ ఏఐ ఏజెంట్. అండ్ ఏఐ ఏజెంట్ ఈజ్ అన్ ఇంటెలిజెంట్ సిస్టమ్ దట్ అండర్స్టాండ్స్ అ గోల్, ప్లాన్స్ ద స్టెప్స్, యూజెస్ టూల్స్ అండ్ అబ్జర్వ్స్ ద రిజల్ట్ అండ్ కీప్స్ టేకింగ్ యాక్షన్స్ అంటిల్ ద టాస్క్ ఇస్ కంప్లీటెడ్. ఇది ఏఐ ఏజెంట్ అంటే. ఇంకా బాగా మీకు ఫన్ ఎగ్జాంపుల్ చెప్పమంటారా? ఇప్పుడు మీకు బాగా ఆకలేస్తుంది అండ్ మీ ముందు బిర్యానీ, జ్యూస్ అండ్ అదర్ స్నాక్ ఐటమ్స్ ఉన్నాయి. నాకు ఆకలేస్తుంది, నాకు బిర్యానీ తినాలని ఉంది అంటే నేనేం చేస్తాను? చెక్ చేస్తాను నా ముందు ఏమున్నాయి. బిర్యానీ ఉంది, జ్యూస్ ఉంది అండ్ అదర్ స్నాక్ ఐటమ్స్ ఉన్నాయి. సో నా దగ్గర బిర్యానీ ఉంది కాబట్టి బిర్యానీని తీసుకొని తిని నా ఆకలిని తీర్చుకుంటాను. నా టాస్క్ అయిపోయిందా? నాకు ఇంకా జ్యూస్ తాగాలని ఉంది. మళ్ళీ నా దగ్గర ఇంకా ఏమున్నాయి? బిర్యానీ అయిపోయింది, నా దగ్గర ఇంకా ఏమున్నాయి? లైక్ జ్యూస్ ఉంది, జ్యూస్ని తీసుకొని తాగేసి నా ఆకలిని తీర్చుకుంటాను. లైక్ ఇక్కడ నా టాస్క్ ఏంటి? నాకు ఆకలేస్తుంది, నా ఆకలి తీరాలి. నా దగ్గర ఉన్నవేంటి?
బిర్యానీ ఉంది, జ్యూస్ ఉంది అండ్ అదర్స్ తినే ఐటమ్స్ ఉన్నాయి. సేమ్ ఇలానే ఏ ఏజెంట్ కూడా పనిచేస్తుంది. నాకు ఇచ్చిన టాస్క్ ఏంటి, నా దగ్గర ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి, వాటి ద్వారా నేను ఏమేమి టాస్క్ని కంప్లీట్ చేయొచ్చు అండ్ ఒక్కొక్క టూల్ని తీసుకొని కంప్లీట్ చేసిన తర్వాత చెక్ చేస్తుంది నా క్వైరీ, అంటే నేను ఇచ్చిన పని అయిపోయిందా లేదా, ఇంకా ఏమైనా పనులు ఉన్నాయా, పని ఉంటే ఇంకా నా దగ్గర ఏం టూల్స్ ఉన్నాయి, ఎలా నేను ఆ పనిని కంప్లీట్ చేయొచ్చు అని చెక్ చేసుకొని ఇచ్చిన టాస్క్ని కంప్లీట్ చేసి ఇవ్వడమే ఏఐ ఏజెంట్ అంటే. దిస్ ఈజ్ అ బ్రీఫ్ ఎగ్జాంపుల్ ఆఫ్ వాట్ ఈజ్ అన్ ఏఐ ఏజెంట్ అని. ఓకే, ఇప్పుడు నేను ప్రాక్టికల్గా మీకు ఒక ఏఐ ఏజెంట్ని ఎలా క్రియేట్ చేస్తామో చూపిస్తాను. అండ్ ప్రతి వీడియోలో నేను కోడ్ రాసేసి అది ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కానీ ఈ వీడియో నుంచి నేను కోడ్ని ఫ్రమ్ స్క్రాచ్ రాస్తాను. అంటే నేను ర్యాక్ అంటే చాలా టైం పడుతుంది బిల్డ్ చేయడానికి, అంత టైం ఎందుకు అని ఆగాను. బట్ ఇప్పుడు నుంచి ఏ ఏజెంట్స్కి ఎలా ఫ్రమ్ స్క్రాచ్ ఎలా బిల్డ్ చేస్తారో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఈ ఇంకా ఉన్న ఏ ఏజెంట్స్లో మెమరీ ఉంది, టూల్స్ ఉన్నాయి, టూల్ కాలింగ్ ఉంది, ఇంకా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. కానీ నేను ఈ వీడియోలో బేసిక్ ఐడియా ఎలా ఒక ఏజెంట్ని లాంగ్ చైన్ ద్వారా బేసిక్గా ఎలా బిల్డ్ చేస్తారో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ అప్కమింగ్ వీడియోస్ ఐ విల్ గో మోర్ ఫర్దర్ ఆన్ ఇట్. ఓకే, ఈరోజు ఈ వీడియోలో నేను సింపుల్ క్యాలిక్యులేటర్ ఏజెంట్ని బిల్డ్ చేస్తాను. ఓకే, దానికి నేను నా ఫైల్స్లోకి వెళ్తాను. నేను ఒక ఫైల్ క్రియేట్ చేసుకుంటున్నాను, దట్ ఏఐ ఏజెంట్స్ యూటీ. ఓకే, ఇక్కడ నేను కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్తాను. ఆ కమాండ్స్ అన్నీ చూడండి అండ్ ఇది మనకు అక్కర్లేదు. ఇప్పుడు ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా, సింపుల్ ఏఐ ఏజెంట్ అని. ఓకే, ఫస్ట్ నేను టెర్మినల్ ఓపెన్ చేసుకొని ఒక వర్చువల్ ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేసుకుంటున్నాను. ఓకే, దాని కమాండ్ పైథాన్ -m విఎన్వి అంటే వర్చువల్ ఎన్వైరన్మెంట్. వర్చువల్ ఎన్వైరన్మెంట్కి కావాల్సిన పేరు ఏదైనా పెట్టుకోవచ్చు, నేను విఎన్వి అనే పెట్టుకుంటున్నాను. ఓకే, వర్చువల్ ఎన్వైరన్మెంట్ ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఈ ఫోల్డర్లో నాకు నా ప్రాజెక్ట్కి ఏ డిపెండెన్సీస్ కావాలో, ఏ లైబ్రరీస్ కావాలో, ఇది రాంగ్ ఏం కాదు, అప్పుడప్పుడు నాకు అవుతుంది ఇలాగా. సో సేమ్ కమాండ్, పైన ఉన్న కమాండ్ మళ్ళీ క్రియేట్ చేస్తే వచ్చేస్తుంది. అండ్ ఈ ఫోల్డర్లో నాకు ఏ డిపెండెన్సీస్ కావాలో అవన్నీ ఈ ఫైల్లో స్టోర్ చేసుకుంటున్నాను. దానికి requirements.txt అనే ఫైల్ నేమ్. ఓకే, దీంట్లో నాకేమేమి కావాలి, ఫర్ మై ఏఐ ఏజెంట్స్ నాకేం కావాలి, లాంగ్ చైన్ కావాలి అండ్ python.env. నేను ఇక్కడ గ్రాక్ ఏపీఐ కీ వాడతాను, అది ఎలా క్రియేట్ చేస్తాము, ఎలా తీసుకుంటాము అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక్కడ వర్చువల్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ అయింది, దాన్ని యాక్టివేట్ చేస్తాను. యాక్టివేట్ చేయడానికి vnv/script/activate అనేది కమాండ్ అనమాట. సో ఇక్కడ యాక్టివేట్ అయిపోయింది. యూ కెన్ సీ ఇక్కడ విఎన్వి అని వచ్చింది కదా, దిస్ ఈజ్ యాక్టివేటెడ్. ఇప్పుడు ఇక్కడ లాంగ్ చైన్ python.env గ్రాక్ కాబట్టి ఇక్కడ లాంగ్ చైన్ గ్రాక్. ఓకే, ఎందుకంటే ఇక్కడ నేను LLM గ్రాక్ తీసుకుంటున్నాను ఫర్ LLM. తర్వాత బ్యాక్ ఎండ్ కూడా ఇక్కడే నేను రాసేస్తున్నాను ఫాస్ట్ ఏపీఐకి. ఓకే, ఇక్కడ నాకేం కావాలి, ఫాస్ట్ ఏపీఐ కావాలి, యూవికాన్ కావాలి. ఓకే, ఇంకా ఏమన్నా కమాండ్స్ డిపెండెన్సీస్ ఉంటే మనం కోడ్ రాసేటప్పుడు వాటిని ఇక్కడికే మళ్ళీ అక్కడికి తీసుకొచ్చి ఇన్స్టాల్ చేసుకుందాం, దట్ ఈస్ నాట్ ఎన్ ఇష్యూ. ఇప్పుడు దీన్ని ఇన్స్టాల్ చేయడానికి పిప్ ఇన్స్టాల్. ఓకే, సారీ, నేను వేరే కమాండ్లో ఉన్నాను కదా.
ఏ ఏజెంట్ యూట్యూబ్ అనేది నేను ఫస్ట్ క్రియేట్ చేసిన ఫోల్డర్. దాంట్లో నేను ఎక్కడున్నాను, సింపుల్ ఏ ఏజెంట్ అనే ఫోల్డర్లో ఉన్నాను. ఓకే, దాంట్లో రిక్వైర్మెంట్స్ డాట్ టీఎక్స్టీ అనే ఫైల్ క్రియేట్ చేశాను కాబట్టి నేను ఇప్పుడు ఆ ఫోల్డర్లోకి వెళ్ళాలి. ఆ ఫోల్డర్లోకి ఎలా వెళ్తాం, సిడి. ఓకే, సింపుల్ ఏ ఏజెంట్ అనే ఫోల్డర్లోకి వెళ్ళాను. అక్కడ పిప్ ఇన్స్టాల్ -r రిక్వైర్మెంట్స్ డాట్ టీఎక్స్టీ అనే కమాండ్ని వాడితే మనం ఇక్కడ ఏవైతే డిపెండెన్సీస్ అన్నీ కాల్ చేసామో ఆ డిపెండెన్సీస్ అన్నీ ఇన్స్టాల్ అయిపోతాయి. ఓకే, ఇప్పుడు నేను ఓకే ఇది ఇన్స్టాల్ అయిపోయే లోపలికి నేను అసలు ఏం చేస్తాను చూడండి. ఇక్కడ నా ఎల్ఎల్ఎం వచ్చేసి గ్రాక్ అనమాట. ఓకే, గ్రాక్ ఏంటి, బ్రెయిన్కి మనం ఏమి ఇస్తాము, ఓకే నా దగ్గర ఈ క్వెరీ ఉంది, వాట్ ఈస్ 10x20 10x30 అలా ఏ కమాండ్ అయినా 10+30 అయినా 10+40 అయినా అలా ఒక క్వెరీ ఇస్తాం. అప్పుడు ఏం చేస్తుంది ఎల్ఎల్ఎం అనేది, నా దగ్గర ఏ టూల్స్ ఉన్నాయి ఆ టూల్స్లో నేను యూజర్ అడిగిన క్వెరీకి ఏ ఆన్సర్ ఏ టూల్ని వాడితే ఆన్సర్ వస్తుంది అనేది చెక్ చేసుకొని ఆ టూల్ని వాడిద్ది. ఇక్కడ నాకేం కావాలి, టూల్స్ ఒకటి కావాలి, ఎల్ఎల్ఎం కావాలి. ఈ అప్లికేషన్కి ఈ రెండు ఉంటే చాలు, మనం ఒక ఏజెంట్ని బిల్డ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ నా టూల్స్ ఏంటి, ఎడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్ అండ్ మల్టిప్లికేషన్. ఓకే, ఇక్కడ డిపెండెన్సీస్ అన్ని క్లోజ్ అయిపోయినాయి. ఓకే, ఇక్కడ ఫస్ట్ నేను టూల్స్ని కాల్ చేసుకుంటాను. tools.py అనే ఫైల్ ఒకటి క్రియేట్ చేస్తాను. ఈ ఫైల్ ఎందుకంటే టూల్స్ ఫర్ ఏఐ ఏజెంట్. ఓకే, ఇప్పుడు మెయిన్ టాపిక్ వద్దాం. టూల్స్ ఎలా క్రియేట్ చేస్తాము అంటే @tool అనే ఒక డెకరేటర్ని వాడతాం. సో దట్ ఇది టూల్ అని అర్థమవుతుంది ఏ ఏజెంట్కి. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫ్రమ్ LangChain .tools ఇంపోర్ట్ టూల్ అనమాట. ఈ టూల్ అనే డెకరేటర్ ఉంది కదా, దాన్ని కాల్ చేయాలి అంటే ఈ టూల్ అనేది ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనకేం కావాలి, ఎడిషన్ది కావాలి. ఎడిషన్ @tool అలా డెకరేటర్ ఇచ్చామంటే అది అర్థమైపోతుంది. ఎడిషన్ కావాలి, దాంట్లో మనం ఏమేమి పాస్ చేస్తాం, 2 వేరియబుల్స్ పాస్ చేస్తాం. ఒకటి ఏ అనేది ఏ ఫార్మాట్లో ఉంటుంది, ఇన్ ఫార్మాట్లో ఉంటుంది, కామా బి అది కూడా ఏ ఫార్మాట్లో ఉంటుంది, ఇంట్ ఫార్మాట్లో ఉంటుంది. అండ్ మనకు ఫైనల్ రిజల్ట్ ఏమని రావాలి, ఇంటీజర్ ఫార్మాట్లో రావాలి. ఓకే, అది ఇప్పుడు ఈ ఎఫ్ స్ట్రింగ్స్ అనమాట, ఇవి డాక్ స్ట్రింగ్స్ అనమాట. ఇదే అసలు ఎల్ఎల్ఎంకి చెప్తుంది. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మనం ఏ టూల్ అయినా క్రియేట్ చేసేటప్పుడు ఈ డాక్ స్ట్రింగ్స్ అనేవి మేజర్లీ ఇంపార్టెంట్. ఓకే, వీటి వల్లే ఎల్ఎల్ఎంకి అర్థమవుతుంది అసలు ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది అని. సో మనం టూల్స్ని కాల్ చేసేటప్పుడు, టూల్స్ని డిఫైన్ చేసేటప్పుడు ఈ డాక్ స్ట్రింగ్స్ అనేటివి కంపల్సరీ. ఓకే, యాడ్ ద గివెన్ 2 numbers and return result. ఓకే, ఇప్పుడు నేను రిజల్ట్ అనే ఒక వేరియబుల్ తీసుకొని a+b ఏం చేస్తుంది, ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది, 2 నెంబర్స్ని యాడ్ చేస్తుంది. అదే తీసుకున్నాను, దాన్ని రిటర్న్ చేయమంటున్నాను, రిటర్న్ రిజల్ట్. ఓకే, సేమ్ ఇలానే సబ్ట్రాక్షన్కి @tool def sub of a/2 ఏ అనే వాల్యూ ఏంటి, ఇంటీజర్ వాల్యూ వస్తుంది. ఇంట్ లాస్ట్లో మనకేం రిటర్న్ అవ్వాలి, ఇంటీజర్ వాల్యూ రిటర్న్ అవ్వాలి. ఓకే, మళ్ళీ ఎప్సింగ్ సబ్ట్రాక్ట్. నేను ఆటో కోపైలట్ వాడేస్తున్నాను సో దట్ ఇట్ విల్ రెడ్యూస్ సమ్ టైమ్. ఇప్పుడు మల్టిప్లికేషన్కి a/int కామా b/int
ఏమి రిటర్న్ చేస్తుంది, ఇంటీజర్ రిటర్న్ చేస్తుంది. ఓకే, ఇక్కడ కూడా అంతే. రిజల్ట్ అనే వేరియబుల్ తీసుకున్నాను, అక్కడ మల్టిప్లికేషన్లో ఏం పర్ఫామ్ అవుతుంది, ఏ ఇంటూ బి, దాన్ని రిటర్న్ చేస్తున్నాను. అండ్ ఓకే, ఇది మల్టిప్లికేషన్కి. నెక్స్ట్ ఈజ్ ఫర్ డివిజన్ అనమాట. ఓకే, @2 def division of a is to int comma b is to int. ఏ బి ఇంటే, కాకపోతే రిటర్న్ అయ్యేది ఫ్లోట్లో రిటర్న్ అవ్వాలి, ఎందుకంటే ఫ్రాక్షనల్ వాల్యూస్ ఉంటాయి కదా. దీనికి డివైడ్ ఎలిమెంట్స్ అండ్ రిజల్ట్ చూడండి. ఇక్కడ మనకు చెక్ చేసుకోవాలి, బి అనేది 0 అవ్వకూడదు. ఒకవేళ 0 అయిందంటే ఎర్రర్ పాస్ చేయాలి, రిటర్న్ చేయాలి. ఓకే, ఇది మన టూల్స్ అనమాట. మన క్యాలిక్యులేటర్ ఏ ఏజెంట్కి ఇవి టూల్స్ అనమాట. ఈ టూల్స్ క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు మనకేం కావాలి, ఒక ఎల్ఎల్ఎం కావాలి. ఎల్ఎల్ఎంకి ఏం చేయాలి, టూల్స్ కాల్ చేయాలి. ఐ మీన్ ఒక ఏజెంట్ని క్రియేట్ చేయాలంటే ఏమేం కావాలి, ఎల్ఎల్ఎం కావాలి, టూల్స్ కావాలి. ఇప్పుడు మనం టూల్స్ క్రియేట్ చేసుకున్నాం. నెక్స్ట్ మనం వచ్చేసి ఎల్ఎల్ఎంని కాల్ చేసుకుందాం. ఎల్ఎల్ఎంని కాల్ చేసిన తర్వాత ఏజెంట్ని క్రియేట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు agent.py అనే ఒక ఫైల్ తీసుకున్నాను. ఇప్పుడు ఫ్రమ్ langchain chart models ఇంపోర్ట్ init chart model అనే ఒక కమాండ్ తీసుకున్నాను, ఎందుకంటే ఎల్ఎల్ఎంని కాల్ చేయడానికి ఈ కమాండ్ వాడతాం అనమాట. సో ఓకే, తర్వాత మనం గ్రాక్ ఏపీఐని వాడతామన్నాం కదా, దానికోసమని మనం ఇంపోర్ట్ ఓఎస్, దాని తర్వాత ఫ్రమ్ .env ఇంపోర్ట్ load.env. ఓకే, దాని తర్వాత load.env కాల్ చేస్తాం. సో దట్ మనం .env ఫైల్లో ఏవైతే ఏపీఐ కీస్ గట్ ఇంపార్టెంట్ థింగ్స్ కానీ ఇచ్చామో అవన్నీ ఇక్కడికి లోడ్ అయిపోయి ఇక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, ఫ్రమ్ langchain.agents ఇంపోర్ట్ క్రియేట్ ఏజెంట్. ఏజెంట్ని క్రియేట్ చేయడానికి ఇది వాడతాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇనీషియలైజ్ ద ఎల్ఎల్ఎం ఈజ్ ఈక్వల్ టు init చార్ట్ మోడల్ ఆఫ్. ఇప్పుడు ఏం కావాలి, ఆ మోడల్ పేరు. ఓకే, నేను గ్రాక్కి తీసుకున్నాను కాబట్టి గ్రాక్ ఏపీఐకి, ఓకే ఏపీఐకి అను గ్రాక్ మోడల్స్ అని టైప్ చేస్తే ఇక్కడ సపోర్టెడ్ గ్రాక్ మోడల్స్ వస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఇవన్నీ గ్రాక్ మోడల్స్ అనమాట సపోర్ట్ చేసేవి. అండ్ ఇక్కడ నేను 20 బిలియన్ పారామీటర్స్ సింపుల్ అప్లికేషనే కాబట్టి చిన్నది తీసుకుంటున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు మన కాంటెక్స్ట్ విండో ఎంత అవుతుంది, స్పీడ్ ఎంతగా వస్తుంది అని కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు. మై సజెషన్ ఈస్, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అ గుడ్ ఏఐ ఇంజనీర్ ఆర్ ఎక్స్ట్రీమ్ ఏఐ ఇంజనీర్, మనకి అఫీషియల్ డాక్యుమెంట్స్ చదివే ఒక హ్యాబిట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నేను ఈ మోడల్ తీసుకుంటున్నాను. ఓకే, అండ్ మోడల్ నేమ్ వచ్చేసి ఇదే కామా మోడల్ ప్రొవైడర్. అసలు ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు మనకి, ఇది ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం అంటే గ్రాక్ నుంచి తీసుకుంటున్నాం. ఓకే, ఇది ఇప్పుడు ఇది రన్ చేస్తే మనకు ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే మనం ఇంకా ఏపీఐకి తీసుకోలేదు. దానికోసం అనేది .env అనే ఒక ఫైల్ని క్రియేట్ చేసుకుంటాను. ఓకే, దాంట్లో గ్రాక్ ఏపీఐకి ఉంది కదా, ఇక్కడ గ్రాక్ ఏపీఐకి అని సెర్చ్ చేస్తే ఫస్ట్ ఇదే. అండ్ ఇక్కడ నేను చాలా తీసుకున్నాను, ఒకటి క్రియేట్ చేసుకున్నాను. దానికి ఏఐ ఏజెంట్ ఇందాక తీసుకున్నాను, సింపుల్ ఏఐ ఏజెంట్ అని ఒకటి క్రియేట్ చేసుకుంటాం. ఓకే, ఇలా క్రియేట్ అయిపోయింది. కాపీ చేస్తున్నాను. ఇది ఎవరు తీసుకోవద్దు, ఈ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నేను డిలీట్ చేస్తాను. సో ఇది ఎవరు యాక్సెస్ చేయలేరు. కాకపోతే మీకు అసలు ఫ్రమ్ స్క్రాచ్ నుంచి చూపిస్తానన్నాను కదా,
దానికోసమని చూపించేశాను. ఓకే, నెక్స్ట్ గ్రాక్ ఏపీఐ కీని ఇక్కడ తీసుకున్నాము అండ్ ఏజెంట్ డాట్ పీవైలో ఇనిట్ చేసేసాము. ఎల్ఎల్ఎమ్స్ తీసుకున్నాం. ఇప్పుడు ఇంకోటి ఇక్కడ పైన మర్చిపోయాను ఏంటంటే, మనం టూల్స్ డాట్ పీవైలో లైక్ ఈ ఫైల్లో మనం మన టూల్స్ని రాసాము, బట్ ఇక్కడ యాక్సెస్ చేసుకోవాలి కదా, అందుకనే ఫ్రమ్ టూల్స్ ఇంపోర్ట్ యాడ్ కామా సబ్ట్రాక్ట్ ఏవైతే టూల్స్ కింద రాసామో అవన్నీ ఇక్కడ రాస్తున్నాను అనమాట. యాడ్ డెవ్ అండ్ మల్టిప్లై. ఓకే, ఇవన్నీ తీసుకున్నాను. ఎల్ఎల్ఎంని ఇనిషియలైజ్ చేసాము. తర్వాత టూల్స్. ఓకే, టూల్స్ ఈజ్ ఈక్వల్ టు ఏవైతే టూల్స్ తీసుకున్నాం, యాడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్, మల్టిప్లికేషన్, ఈ 4 టూల్స్ తీసుకున్నాం. ఇప్పుడు మన దగ్గర ఏముంది, ఎల్ఎల్ఎమ్స్ ఉన్నాయి, టూల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఒక ఏజెంట్ని క్రియేట్ చేయాలి. క్రియేటింగ్ ద ఏజెంట్. అండ్ మనం ఏదైనా అప్లికేషన్ని బిల్డ్ చేసేటప్పుడు లాగింగ్స్ వేసుకోవాలి అంటే డీబగింగ్ చేసుకోవాలి. దానికోసమని ఇక్కడ ప్రింట్ చేశాను. ప్రొడక్షన్ అయితే లాగింగ్ అని ఉంటాము, అది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇనిషియలైజింగ్ ద ఎల్ఎల్ఎం, ప్రింట్ టూల్స్ ఆర్ being loaded. Okay, creating the agent. Okay, అప్పుడు agent is equal to create agent of. ఓకే, ఏజెంట్ని క్రియేట్ చేయడానికి ఏమేమి కావాలి, ఎల్ఎల్ఎం కావాలి, కామా టూల్స్ కావాలి. ఓకే, సారీ, ఎల్ఎల్ఎం ఈజ్ ఈక్వల్ టు ఎల్ఎల్ఎం, సేమ్ అలానే. అండ్ టూల్స్. ఓకే, టూల్స్ ఏంటి, టూల్స్ అంతే. ఏజెంట్ క్రియేట్ అయిపోయింది. ఏజెంట్ని క్రియేట్ చేసేస్తాం. ఇప్పుడు దీని రెస్పాన్స్ చూద్దాం ఒకసారి. దీన్ని రన్ చేద్దాం. రన్ ద ఏజెంట్ అండ్ గెట్ రెస్పాన్స్. ఓకే, అది ఎలా చేస్తాము, ఏజెంట్ రెస్పాన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏజెంట్ డాట్ ఇన్వోక్ ఆఫ్ అని తీసుకొని మెసేజెస్ క్రియేట్ చేస్తాం. మెసేజెస్ ఇస్ టు, ఇప్పుడు దీంట్లో చాలా పెద్దగా ఉంటుంది. సో ఓకే, ఇక్కడ రోల్ ఏంటి, ఎవరు ఇస్తున్నారు అంటే ఓకే, యూజర్. రోల్ అంటే యూజర్. ఓకే, ఇక్కడ కంటెంట్ క్వశ్చన్ అడగాలి మీరు, క్వెరీ అడగాలి. లైక్ నాకేం కావాలి, వాట్ ఈస్ 3 into, ఓకే, ఈ వాల్యూ కావాలి. సో ఇది అడిగాను. ప్రింట్ రెస్పాన్స్. అండ్ రెస్పాన్సే కాదు, రెస్పాన్స్ అంటే చాలా డేటా వస్తుంది. లైక్ ఏఐ మెసేజ్, హ్యూమన్ మెసేజ్ అని చాలా వస్తుంది. దాంట్లో ఓన్లీ జస్ట్ దీని ఆన్సర్, ఓకే, దీని ఆన్సర్ ఒకటే కావాలి అనుకుంటే దానికోసం ప్రింట్ రెస్పాన్స్ ఆఫ్ మెసేజెస్లో లాస్ట్ది డాట్ కంటెంట్. ఓకే, ఇప్పుడు ఒకసారి పైథాన్ ఏజెంట్ డాట్ పీవై కాల్ చేస్తున్నాను. ఓకే, క్రియేట్ ఏజెంట్ కనీషన్ లైన్ 28 అంట. ఏజెంట్ క్రియేట్ ఏజెంటే కదా.
ఓకే. సారీ. ఇందాక నేను ఒక మిస్టేక్ చేశాను. ఇక్కడ ఎల్ఎల్ఎం ఈజ్ ఈక్వల్ టు ఎల్ఎల్ఎం అని ఇచ్చాను. అలా ఇవ్వకూడదు. ఎల్ఎల్ఎంస్ టూల్స్ అని ఇవ్వాలి. సో ఇక్కడ చూడండి, ఇది రెస్పాన్స్కి వచ్చింది. కావాలంటే నేను ప్రింట్ ఆఫ్ స్పేస్ పెడతాను. ఇప్పుడు మళ్ళీ ఇది రన్ చేస్తాను సో దట్ ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఇనిషియలైజ్ అయిపోయింది. చూడండి, రెస్పాన్స్ అడిగినప్పుడు ప్రింట్ రెస్పాన్స్ అంటే ఈ మొత్తం వచ్చింది. మెసేజెస్, హ్యూమన్ మెసేజెస్, రెస్పాన్స్. ఇది జస్ట్ ఇది ఒక రెస్పాన్స్. ఇంకా కనపడట్లేదు అంటే అవి జూమ్ ఇట్ అవుట్. ఇనిషియలైజ్ అయిపోయింది. క్రియేటింగ్ ద ఏజెంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఇది రెస్పాన్స్. ఇది మొత్తం రెస్పాన్స్. చూడండి, ఇక్కడ వరకు మొత్తం రెస్పాన్స్. ఇంత రెస్పాన్స్ వచ్చింది. మనకు అదంతా అక్కర్లా. మనకేం కావాలి? జస్ట్ దీని ఆన్సర్ వచ్చేసి రెస్పాన్స్. ఇది దాని ఆన్సర్ ఇదే అని జస్ట్ చూడండి, ఇక్కడ రెస్పాన్స్ ఆఫ్ మెసేజెస్ ఆఫ్ -1.content. ఇది లాస్ట్ ఆన్సర్. ఓకే. అండ్ ఇప్పుడు దీనికి బ్యాక్ అండ్ అప్లికేషన్ని కనెక్ట్ చేయాలి. ఓకే, దానికోసమని నేను main.py అనే ఫైల్ క్రియేట్ చేసుకుంటాను. ఓకే, ఇక్కడ మనకేం కావాలి? ఫాస్ట్ ఏపీఐ. మన ఫాస్ట్ ఏపీఐ వాడి మన బ్యాక్ అండ్ అప్లికేషన్ని రన్ చేస్తున్నాం. ఓకే, ఫ్రమ్ ఫాస్ట్ ఏపీఐ ఇంపోర్ట్ ఫాస్ట్ ఏపీఐ. ఓకే, ఫ్రమ్ పైడాంటిక్ ఇంపోర్ట్ బేస్ మోడల్. ఓకే, ఈ పైడాంటిక్ ఎందుకు అంటే మనం ఇచ్చిన క్వెరీ అనేది మనకు కావాల్సిన డేటా టైప్లోనే ఉందా లేదా వ్యాలిడేట్ చేసుకోవడానికి, సింపుల్గా చెప్పాలంటే. ఓకే, ఇనిషియలైజ్ ద బ్యాక్ ఎండ్ అప్లికేషన్ యాప్ ఈజ్ ఈక్వల్ టు ఫాస్ట్ ఏపీఐ. ఓకే, ఇది ఇంకా రిజల్ట్ వచ్చింది కాబట్టి క్లియర్ చేసేస్తాను. అండ్ ఇప్పుడు ఫాస్ట్ ఏపీఐని క్రియేట్ చేసాము. మనకేంటి, మనం ఆ అప్లికేషన్ బ్యాక్ అండ్ అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు మనకు ఒక మెసేజ్ రావాలి. ఏంటి? మన బ్యాక్ అండ్ అప్లికేషన్ బాగా రన్ అవుతుందని. దానికోసమని @యాప్ డాట్, ఇది రౌటింగ్ అనమాట, app.get_off // అంటే అసలు ఏం లేదు, ఓన్లీ లింక్ ఓపెన్ చేసినప్పుడు, బ్యాక్ అండ్ లింక్ ఓపెన్ చేసినప్పుడు డెఫ్ హోమ్. అప్పుడు రిటర్న్ ఏం రిటర్న్ చేయమంటున్నాను? మెసేజ్ తరపున మెసేజ్ ఇస్తూ మళ్ళీ క్యాలిక్యులేటర్ ఏపీఐ ఈజ్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, అలా ఒకటి క్రియేట్ చేశాను. ఇప్పుడు మనకు ఫాస్ట్ ఏపీఐలో 4 ఉంటాయి. గెట్ ఉంటుంది, పోస్ట్ ఉంటుంది, పుట్ ఉంటుంది, డిలీట్ ఉంటుంది. గెట్ అంటే ఇన్ఫర్మేషన్ని గెట్ చేసుకోవడం, పోస్ట్ అంటే కొత్త రిసోర్స్ని యాడ్ చేయడం, పుట్ అంటే ఉన్న రిసోర్స్ని అప్డేట్ చేయడం, డిలీట్ అంటే డిలీట్ చేయడం. దిస్ ఈస్ సింపుల్. ఓకే, ఇప్పుడు మనం ఒక క్వెరీని యూజర్ దగ్గర నుంచి క్వెరీని ఇస్తున్నాం అంటే పోస్ట్ చేస్తున్నాం. @app.post_off సారీ, దీనికంటే ముందు నేను పైడాంటిక్ మోడల్ని ఒకటి క్రియేట్ చేయాలి కదా. ఓకే, సారీ, క్లాస్ క్యాలిక్యులేటర్ ఆఫ్ బేస్ మోడల్ క్వెరీ ఇస్ టు str. క్వెరీ ఎలా ఉండాలి? నేను ఇందాక క్వశ్చన్ అడిగాను కదా, వాట్ ఈస్ 333 సమ్ మల్టిప్లికేషన్ క్వశ్చన్ అడిగాను కదా, అలానే స్ట్రింగ్ ఫార్మాట్లో ఉండాలి నా క్వెరీ అనేది అని దానికి ఇవ్వడం అనమాట. దాని తర్వాత ఇప్పుడు post./query. ఓకే, దీని తర్వాత డెఫ్
క్యాలిక్యులేట్ లేకపోతే ఏజెంట్ కదా, క్వెరీ ఏజెంట్. ఇలా నార్మల్గా కూడా రాయొచ్చు, బట్ ఐ విల్ చూస్ అ ప్రొడక్షన్ రెడీ టైప్ లైక్ ఎసింక్ అని. ఎసింక్ ఏంటంటే ఎసిక్రోనస్ వేలో. ఓకే, దాంట్లో రిక్వెస్ట్ ఎవరైతే ఇస్తారో అది ఎక్కడి నుంచి వస్తుంది, క్యాలిక్యులేటర్. అంటే ఇక్కడ ఈ క్యాలిక్యులేటర్ దగ్గర నుంచే కదా క్వైరీ అంటే రిక్వెస్ట్ వస్తుంది. సో నేను అదే అందుకనే అది రాశాను. ఓకే, ఇప్పుడు ట్రై, ఎందుకంటే ఎర్రర్స్ రాకుండా మనం ప్రివెంట్ చేయడానికి. ఓకే, ట్రై రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏజెంట్ డాట్ ఇన్వోక్. ఇందాక రాసింది సేమ్ వర్క్ ఆఫ్. ఇక్కడ ఏజెంట్ మెసేజ్ వస్తుంది, సారీ ఇక్కడ పైన ఉన్నది ఫ్రమ్ ఏజెంట్ ఇంపోర్ట్ ఏజెంట్. అంటే ఏజెంట్ డాట్ పీవైలో మనం ఏజెంట్ని క్రియేట్ చేసాం కదా, సో అందుకని ఇక్కడ కూడా అంతే. ఏజెంట్ డాట్ ఇన్వోక్ ఆఫ్ మెసేజ్ ఆఫ్ రిక్వెస్ట్ డాట్ క్వెరీ. ఓకే, ఇదంతా సేమ్. మళ్ళీ ఆన్సర్ లేకపోతే ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు ఆ రిజల్ట్లోని మెసేజెస్లో -1 డాట్ కంటెంట్. నేనేం చేయమంటున్నా, రిటర్న్ చేయమంటున్నా. ఏం రిటర్న్ చేయమంటున్నా, ఆ స్టేటస్ ఏదైతే లైక్ స్టేటస్ సక్సెసా నాట్ అని. ఓకే, సక్సెస్ ట్రూ. ఓకే, మళ్ళీ కామా. ఓకే, స్టేటస్ క్వెరీ ఏంటి, ఇస్ టు రిక్వెస్ట్ డాట్ క్వెరీ అండ్ ఆన్సర్ రిజల్ట్ ఆర్ ఇంకా రెస్పాన్స్ ఇస్ టు ఆన్సర్. ట్రైలో ఇలా రావాలి. ఒకవేళ ఎర్రర్ వచ్చింది అంటే అప్పుడు ఎర్రర్ ఎక్సెప్షన్ యాజ్ ఈ. ఓకే, అప్పుడు సారీ ఎర్రర్ కాదు, ఇక్కడ ఎక్సెప్ట్. స్టేటస్ ఫాల్స్, క్వెరీ ఏంటి, ఎర్రర్, ఇలా సింపుల్గా రాస్తాం. దిస్ ఈజ్ ద ఫాస్ట్ ఏపీఐ బ్యాక్ఎండ్. ఇప్పుడు దీన్ని కాల్ చేయాలి. ఎలా కాల్ చేస్తాం, యూవికాన్. ఈ ఫైల్ నేమ్ ఏంటి, మెయిన్ డాట్ పీవై. మెయిన్ డాట్ పీవైలో ఏది యాప్ అనే అప్లికేషన్ని యాప్ అని నేను తీసుకున్నాను, దాన్ని రీలోడ్. ఇప్పుడు రన్ చేస్తున్నాను. ఓకే, ఈ స్టేటస్ కోడ్లో రన్ అవుతుంది. క్లిక్ చేద్దాం, ఇక్కడ వచ్చింది. నేను ఇక్కడ తీసుకుంటా ఇంకా క్లారిటీ. సి, ఇక్కడ క్యాలిక్యులేటర్ ఏపీఐ ఈజ్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. అంటే మనం ఇక్కడ లైక్ హోమ్లో అంటే ఆ లింక్ బ్యాక్ అండ్ లింక్ని ఓపెన్ చేయగానే క్యాలిక్యులేటర్ ఏపీఐ ఈజ్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. సో ఇక్కడ కూడా అంతే సేమ్. ఓకే, అండ్ ఇప్పుడు /docsకి వెళ్దాం. ఇక్కడ చూసారు కదా, ఫాస్ట్ ఏపీఐలో ఇలా చేసుకోవడానికి ఈజీగా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది పోస్ట్. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతా, ఇక్కడ ట్రై చేస్తున్నాను. ఇక్కడ స్ట్రింగ్ ఉంది కదా, ఇక్కడ స్ట్రింగ్లో వాట్ ఈస్ 19 × 234 అన్ను. క్వశ్చన్ మార్క్ పెట్టకపోయినా పర్లేదు. ఇప్పుడు చూడండి, ఎగ్జిక్యూట్ అని చెప్తే ఇక్కడ చూడండి కర్ల్ టెస్ట్ చేస్తుంది.
క్వెరీకి వెళ్ళింది, స్టేటస్ ట్రూ, క్వశ్చన్ ఏంటి, రెస్పాన్స్ని రిటర్న్ చేసింది. రెస్పాన్స్ అడ్రస్ స్ట్రింగ్గానే ఉంది. ఇప్పుడు స్ట్రింగ్ కాకుండా నేను జస్ట్ ఇదే ఇచ్చా, ఇది తీసేసాను అనుకోండి, మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయమంట. ఇక్కడ నాకు చూడండి ఎర్రర్ వచ్చింది, చూడండి అన్ప్రాసబుల్ ఎంటిటీ. ఎందుకంటే మనం ఇక్కడ స్ట్రింగ్ అని మెన్షన్ చేసాం, కాకపోతే మనం ఇక్కడ స్ట్రింగ్ ఇలా ఇంటిజర్ ఇచ్చాం. అదే ఇక్కడ స్ట్రింగ్ పెడితే సి ఓకే, ఆన్సర్ వచ్చేసింది. దిస్ ఈజ్ కంప్లీట్ అప్లికేషన్. ఓకే, ఇందాక మనం చేసిన దానికి అన్ప్రాసెస్డ్ ఎంటిటీ అని వచ్చింది. ఓకే, ఇప్పుడు నేను ఇది తీసేస్తున్నాను అండ్ దీన్నే మన గిత్తబ్లోకి ఎలా పుష్ చేయాలో కూడా ఈ వీడియోలో నేను చూపిస్తాను. ఐ హోప్ ఇది చాలా లాంగ్ అయిపోయింది వీడియో, కాకపోతే మీకు బెటర్గా చెప్పాలి అని ఇంత లాంగ్ వీడియో చేస్తున్నాను. ఓకే, గిత్తబ్లోకి వెళ్తున్నాను. వెళ్ళి న్యూ రిపాజిటరీ, ఇప్పుడు ఏఐ ఏజెంట్స్ అండ్ వాట్ వీ విల్ కాల్ యూట్యూబ్ అని పెడదాం. ఒక రిపాజిటరీ నేమ్ క్రియేట్ చేసుకున్నాను, క్రియేట్ రిపాజిటరీ. డిస్క్రిప్షన్ కావాలంటే డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు, బట్ ఐఎమ్ నాట్ ఓకే. ఈ మొత్తం కమాండ్స్ అన్నిటిని కాపీ చేసి అక్కడ పేస్ట్ చేస్తే అయిపోతుంది, బట్ మనం చేద్దాం దాన్ని. ఇంకా గిట్ అండ్ గితబ్ ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్. గిత్ అనేది మన లోకల్ ఎన్విరాన్మెంట్ లైక్ మన ల్యాప్టాప్స్ ఆర్ కంప్యూటర్స్లో ఉంటుంది. గితబ్ అనేది అది క్లౌడ్ అయిపోయి లైక్ ఆన్లైన్లో ఉంటుంది గితబ్ అనేది. ఓకే, ముందు మన వర్కింగ్ డైరెక్టరీలో దాన్ని ఇనిషియలైజ్ చేసుకోవాలి. దానికంటే ముందు ఐ వాంట్ టు గో బ్యాక్, అంటే మొత్తం అప్లికేషన్ కావాలి కదా. ఐఎమ్ గోయింగ్ బ్యాక్. ఇప్పుడు దీంట్లో ఇనిషియలైజ్ చేసుకుంటున్నాను. ఇనిషియలైజ్ అయిపోయింది. ఇప్పుడు స్టేజింగ్కి పంపించాలి. డాట్ అంటే ఇప్పుడు నా ఫోల్డర్లో ఏవైతే ఉన్నాయో ఫైల్స్ అన్నీ అవన్నీ వెళ్ళిపోవాలి. దానికంటే ముందు నేను ఒకటి చేయాలి, లైక్ ఇక్కడ .gitignore అనే ఫైల్ని క్రియేట్ చేసుకున్నాను. ఎందుకు క్రియేట్ చేసుకుంటున్నా, నా వర్చువల్ ఎన్వైరన్మెంట్ని కానీ నా .env ఫైల్ని కానీ అది గిత్తబ్లోకి నేను పుష్ చేయకూడదు. ఓకే, దానికోసం venv/.env ఈ ఫైల్స్ వెళ్ళకూడదు. సో ఈ .gitignore అంటే గిత్తబ్లోకి ఇవి వెళ్ళవు. ఇంకా ఫైల్ క్రియేట్ చేసాం కాబట్టి యాడ్ చేసేస్తున్నాం. యాడ్ అయిపోయినాయి అంటే స్టేజింగ్లోకి వెళ్ళిపోయినాయి. దీన్ని కమిట్ చేయాలి. కమిట్ అంటే సేవ్, ఒక స్నాప్ షాట్ లాగా. ఓకే, కమిట్ -m సింపుల్ ఏఐ ఏజెంట్ ఎక్స్ప్లెనేషన్ అని మెసేజెస్ ఇచ్చాను. మీరు కమిట్ చేసేటప్పుడు అంటే కొత్తవి యాడ్ చేసేటప్పుడు ఒక చేంజెస్ చేసినా కానీ ఆ కమిట్లో మీరు రాయండి ఏం చేంజెస్ చేశారు అని. నేను ఇక్కడ ఇదే చేశాను, కొత్తగా క్రియేట్ చేసి ఒక సింపుల్ ఏఐ ఏజెంట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో నేను ఇలా చేశాను. ఇక్కడ చూడండి ఏవైతే ఉన్నాయో అవన్నీ వెళ్ళిపోయినాయి. ఓకే, నెక్స్ట్ అంటే ఇక్కడ వరకు నా ప్రాసెస్ కంప్లీట్. ఇక్కడ చూడండి ఒక బ్రాంచ్ క్రియేట్ చేయాలి. దాన్ని ఇప్పుడు లోకల్ రిపాజిటరీలో ఉన్నదాన్ని నా గిత్తబ్లోకి పంపించాలి అంటే ఈ కమెంట్స్ వాడాలి. ఓకే, నేను డైరెక్ట్ పుష్ చేసేస్తున్నాను. ఇట్ ఈస్ టేకింగ్ టైం. ఏదో ఎర్రర్ వచ్చింది. వాట్స్ ద ఎర్రర్? నేను ఒక్కొక్కటి ఎగ్జిక్యూట్ చేసి అప్పుడప్పుడు నా దాంట్లో అలా వస్తుంది డ్యూ టు మై ల్యాప్టాప్ ఇష్యూ. స్టక్ అయిందా? ఓకే, వెళ్ళింది. డిక్లైన్ డ్యూ టు రిపాజిటరీ రూల్ వైలేషన్.
దీన్ని ఒక్కసారి నేను చాట్‌జీపీటీలో చెక్ చేస్తాను. ఐఎమ్ నాట్ గెట్టింగ్ దిస్. పర్లేదు. మనం తప్పులు చేస్తాము. దాన్ని సరి చేసుకోవాలి. ఐఎమ్ నాట్ టెల్లింగ్ ఐఎమ్ పర్ఫెక్ట్, బట్ ఐ నో వెల్ హౌ టు సాల్వ్ దిస్. .tnv ఫైల్ని క్రియేట్ చేసాం కదా. ఓకే. ఒక్క మిస్టేక్ చేశాను. దట్ ఇలా క్రియేట్ చేసుకోవాలి వాటిని. ఇదే మిస్టేక్ అనమాట, చూసారుగా. ఇంకా మిస్టేక్ వచ్చిందా, లేకపోతే నేను డిలీట్ చేసేసాను. మళ్ళీ మొత్తం క్రియేట్ చేస్తాను. ఓకే. ఇలా ఒక ఏజెంట్ని క్రియేట్ చేయాలి అండ్ మీకు ఒక ప్రాక్టికల్ వేలో చూపించాను మొత్తం. ఓకే, ఐ విల్ సాల్వ్ దిస్. అండ్ నెక్స్ట్ వీడియోలో ఏ ఏజెంట్ని మనం ప్రాక్టీస్ చేద్దామో మీరు చెప్పండి, నేను కామెంట్స్లో పిన్ చేస్తాను, ఓట్ చేయండి. సో దట్ ఆ అప్లికేషన్ని నేను ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ఎలా బిల్డ్ చేస్తారో చూపిస్తాను. ఓకే, సారీ, ఇట్ మై మిస్టేక్ దట్ పుష్ చేయడం సరిగ్గా చూపించట్లేదు, బట్ నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా క్లారిటీగా చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.